హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఒక తెలుగు డైలీ సీరియల్ లాంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పట్లో చల్లారేలాలో 2029 ఎన్నికల వరకు పిఠాపురంలో జరుగుతున్నటువంటి వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్. చాలామంది చెప్తుంటే టీడీపీ వర్సెస్ జనసేన అంటున్నారు, కానీ ఇట్ ఈస్ నెవర్ టీడీపీ వర్సెస్ జనసేన ఇన్సిడెంట్స్. ఇట్ ఈస్ కంప్లీట్లీ పవన్ కళ్యాణ్ వర్సెస్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారి మధ్య జరుగుతున్న అది కాన్ఫ్లిక్ట్గానే చూడాల్సి ఉంటుంది మనం. ఈ ప్రధానంగా ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగేదానికి ప్రధానమైనటువంటి కారణం పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఓటర్ కాదు, పవన్ కళ్యాణ్ గారు పుట్టుపూర్వత్రాలు లేనటువంటి నియోజకవర్గం. కానీ వర్మ గారు స్థానికుడు, అక్కడి నుంచి పోటీ చేసి కొన్నిసార్లు గెలిచారు, ఒకసారి ఇండిపెండెంట్గా కొన్నిసార్లు ఓడిపోయారు, ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం అంటే స్థానికుడు. సో పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని వర్మ గారు సాక్రిఫైస్ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న క్రమంలో వర్మ గారు సీట్ సాక్రిఫైస్ చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే మొట్టమొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తానని చెప్పారు, వర్మ గారికే ఇచ్చారు. అండ్ వర్మ గారికి ఇవ్వలేదు, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచిన తర్వాత గౌరవంగా చూసుకుంటాం, గౌరవప్రదమైన స్థానంలో జనసేన నుంచి కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఉంటుందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అది పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్స్ టు ద పిఠాపురంలో ఉన్నటువంటి లోకల్ క్యాడరా, లేకపోతే లోకల్ క్యాడర్ ఎలా చేస్తున్నారా అంటే ఒకటి మనం చూడాల్సింది, పవన్ కళ్యాణ్ గారు సూచనలు సలహాలు లేకుండా వర్మ గారిని కంప్లీట్గా సైడ్ లైన్ చేసుకుంటా, వర్మ గారిని మెజారిటీ ఆఫ్ ద అక్కడ డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకుండా, కనీసం పిలుపు ఇవ్వకుండా చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వర్మ గారికి హ్యాండ్ ఇచ్చారు. వర్మ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి వేరే ఆలోచన ఉంది. వర్మ గారిని సాధ్యమైనంత వరకు కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, వర్మని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో భాగస్వామ్యం చేయకూడదు అనేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమతంగా ఉండుండొచ్చు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారాల అనుగుణంగానే లోకల్ లీడర్స్ బిహేవ్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తే లోకల్ క్యాటర్ ఇంకోటి చేయరు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చేస్తారు. కాబట్టి ఇక్కడ వర్మ గారు కొంచెం సఫకేటెడ్గా ఫీల్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చేసరికి సొంత బలంతో గెలిస్తే ఆ గౌరవం వేరే ఉంటుందని చెప్పి ట్వీట్ చేసి మరి ఇమీడియట్గా దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికి పవన్ కళ్యాణ్ వర్మ గారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూ సైడ్ లైన్ చేసుకుంటూ టీడీపీ క్యాడర్ని వర్మ గారిని ఇబ్బంది పెట్టుకుంటూ వస్తున్న క్రమంలో వర్మ గారు అసహనానికి గురై సొంత బలంతో గెలిస్తే ఆ గౌరవం వేరే ఉంటుందని చెప్పి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని డిలీట్ చేశారు. ఆ తర్వాత వర్మ గారికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్సీ అనే హామీ, ఆ ఎమ్మెల్సీ హామీ ఇవ్వలేదు, కానీ జనసేన పార్టీకి 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఆ 2 ఎమ్మెల్సీలు కూడా టైమ్ అండ్ అగైన్ పిఠాపురం వెళ్తూ ఉన్నారు. అండ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగినప్పుడు ఆవిర్భావ సభలో మాట్లాడినటువంటి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మేమే దోహదపడ్డాం, మా వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అని అనుకుంటే అది వాళ్ళ కర్మ అనేసి వర్మ గారిని ఇండైరెక్ట్గా సెటైర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే వర్మ గారు దీనికి కౌంటర్గా నిన్న మీడియాతో టీడీపీ కార్యకర్తలతో మీటింగ్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిచింది లోకేష్ గారి పాదయాత్ర వల్ల అనేసి వర్మ గారు కొత్త వాదాన్ని అందుకున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సిడెంట్స్ క్లియర్గా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. వర్మ గారు అంత ఈజీగా బెండ్ అయ్యి అంత ఈజీగా గివప్ ఇచ్చే మనిషి కాదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ జనసేన పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ మనం చూసుకున్నట్లయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అడపాదడపా వెళ్తుంటారు. అక్కడికి 2 ఎమ్మెల్సీలు ఉంటే 2 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మెజారిటీ అదే నియోజకవర్గంలో ఉంటుంది, మెజారిటీ కాదు మొత్తం అక్కడే ఉంటున్నాయి. అండ్ పిఠాపురం నుంచి చూసుకున్నట్లయితే నాగబాబు గారు ఓటు కూడా అక్కడ షిఫ్ట్ చేసుకున్నారట. ఇక నుంచి ప్రతి నెల అక్కడ ఉంటారంట నాగబాబు గారు, అక్కడికి వెళ్ళి మంత్లీ వన్స్. సో ఈ రకంగా చూసుకుంటే ఇంకా వర్మ గారిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టేసి ఆ పర్టికులర్ పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అలా జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా వర్మ గారు సఫకేట్ అవ్వడం సర్వసాధారణం. ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయంగా అక్కడ పట్టు సాధించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత స్థానం అక్కడ తన రాజకీయంగా తన జర్నీని కోల్పోవాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఎవరికన్నా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు. ఈ ఇబ్బందికర పరిస్థితులకు ఒక పక్క అయితే రెండో పక్క రాజకీయంగా ఇస్తానన్నటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విధానం ఏదైతే ఉందో అండ్ జనసేన వాళ్ళు చేస్తున్నటువంటి రెచ్చగొట్టే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆఖరికి తెలుగుదేశం పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నటువంటి అన్నా క్యాంటీన్లో ప్రారంభోత్సవానికి కూడా వర్మ గారిని పిలవలేదంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వర్మ గారిని అంత ప్రయారిటీ ఇవ్వట్లేదేమో హైకమాండ్ నుంచి అని ఒకటైతే వినిపిస్తూ ఉంది. ఇంకోటి హైకమాండ్ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్నటువంటి మాటలు ఏంటంటే హై ప్రొఫైల్
కాన్స్టిట్యున్సీ కాబట్టి సర్దుకొని వెళ్ళాలా, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, పార్టీ లైన్ దాటి మాట్లాడద్దని చెప్పి వర్మ గారి వర్గాన్ని సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఒకటి మాత్రం చాలా క్లియర్, పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారి ఇన్సిడెంట్ని కొంచెం డెలికేట్గా డీల్ చేయాలి. అలా కాదనుకొని వర్మే కదా, ఒక నియోజకవర్గమే కదా అని ఎటు పడితే అటు హ్యాండిల్ చేసే టీడీపీ ఈ ఇంపాక్ట్ రెండు పార్టీల మీద పడుతుంది. ఎందుకంటే ఒక పక్క 6 గ్యారెంటీలు ఇస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఇద్దరు, ఆ 3 పార్టీలు 6 గ్యారెంటీలు ఇవ్వకుండా ప్రజలను ఒక పక్క మోసం చేస్తున్నాయి. ఇంకో పక్క పొత్తుల్లో భాగంగా సీట్లు సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి రాజకీయంగా అండదండలు ఇస్తామని చెప్పి వాళ్ళకు రాజకీయంగా సముచిత స్థానము గౌరవం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా స్టేట్ వైడ్గా ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఇఫ్ టీడీపీ కానీ జనసేన కోసము ఎక్కువగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారి మీద ఓవర్గా ఎంఫసైజ్ అయ్యి ఓవర్గా డిపెండ్ అయ్యి డెసిషన్ కానీ వర్మ గారికి అగెనెస్ట్గా తీసుకుంటే ఈ పర్టికులర్ పిఠాపురంలో జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ ఏదైతే ఉందో ఇది జస్ట్ పిఠాపురంకే కన్ఫైన్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్యలో ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. ఆ చర్చ వల్ల ఖచ్చితంగా కూటమి పార్టీలకు ఇబ్బంది జరిగేదానికి ఆస్కారం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ మనం చూడాల్సింది ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ పొత్తు లేకపోతే గెలవలేని పార్టీ. ఫర్ దట్ మ్యాటర్ టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి పార్టీని తీసుకునే దగ్గర నుంచి పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తే 2019లో 23 సీట్లు వచ్చాయి. అదర్వైజ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పొత్తుల్లోనే పోటీ చేసేటువంటి వ్యక్తి. సో రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు లేకపోతే 0.6% 0.7% ఓటు వచ్చినటువంటి 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ క్రమంలో ఈ 3 పొత్తు లేని పార్టీలు ఒక పక్క ప్రజల్ని మోసం చేసుకుంటా ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా, ఇంకో పక్క రాజకీయంగా పదవులు స్థానాలు సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఇలా హ్యూమిలియేట్ చేసుకుంటూ కానీ ముందుకెళ్తే రాబోయే రోజుల్లో దీని కాన్సిక్వెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ప్రజలు పాలన విషయంలో సాటిస్ఫైయింగ్గా లేరు. ఇంకో పక్క ఇలాంటి దుందుడుకు చర్యలతో వెళ్ళి కవ్వింపు చర్యలతో వెళ్ళి ఒక కొంచెం గౌరవప్రదంగా ఉన్నటువంటి లీడర్స్ని ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళని అగౌరవపరుచుకుంటూ ముందుకెళ్తే మాత్రం రెండు పార్టీలకు మంచిదైతే కానే కాదు. అండ్ ఇక్కడ అందరూ చాలామంది చెప్తున్నారు టీడీపీ వర్సెస్ జనసేన అంటున్నారు. పిఠాపురంలో జరుగుతున్న ఇన్సిడెంట్ మాత్రం ఇట్ ఈస్ క్లియర్లీ వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్గానే చూడాలి తప్ప అక్కడ వర్మ అనే వ్యక్తి లేకపోతే అక్కడ టీడీపీ పార్టీనే లేదు. ఇంకా వర్మ అనే వ్యక్తి లేకపోతే పవన్ కళ్యాణ్కి ఎదురు నిలబడే వ్యక్తి కూడా ఉండరు అక్కడ. సో వర్మ గారు అన్నిటికీ తెగించే ముందుకొచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ట్వీట్ పెట్టిన విధానం అవనివ్వండి, సొంత బలంతో గెలిస్తే ఆ గౌరవం వేరే ఉంటుందనేసి. తర్వాత రీసెంట్గా మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర వల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పిన విధానం అవనివ్వండి. సో ఈ రకంగా ఈ స్టేట్మెంట్స్ చాలా చిన్న స్టేట్మెంట్స్ కాదు. ఎప్పుడైతే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మా వల్లే గెలిచాడని ఎవరిని అనుకుంటే వాళ్ళ కర్మాని నాగేంద్రరావు గారు అన్నారు. దానికి రిటాలియేషన్గా దానికి కౌంటర్గా నిన్న టీడీపీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి వర్మ గారు చెప్పినటువంటి మాట లోకేష్ పాదయాత్ర వల్ల టీడీపీ గెలిచింది. సో రెండు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతున్నది. ఇది కొంత నెగిటివ్గానే దారితీసేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ రెండు పార్టీలు ఆ కూటమి సఖ్యతగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలన్నా లేకపోతే వీళ్ళు ప్రజల్లో అభాసుపాలు కాకుండా ఉండాలన్నా పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని డెలికేట్గా డీల్ చేయకపోతే రెండు పార్టీలకి నష్టం జరిగి రాజకీయంగా సమీకరణాలు మొత్తం మార్చేదానికి ఉపయోగపడేలా ఉంటుంది పిఠాపురం నియోజకవర్గం. సో చూడాలి. ఇక్కడ జనసేన వాళ్ళైతే కొంచెం వాళ్ళ స్థాయిని వాళ్ళ శక్తిని మించి కొంచెం ఎగ్జాజరేట్ అయ్యి బిహేవ్ చేస్తున్నారు. అది మొదటికే మోసం వస్తుందని మాత్రం నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ పిఠాపురంలో వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్గా ఏ షేప్ తీసుకొని ఎటు వైపు దారి తీస్తాయి అనేది. థ్యాంక్ యూ.